2023వ సంవత్సరం కొద్ది రోజుల్లో వెళ్ళిపోనుంది. కొత్త సంవత్సరానికి కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. దీంతో ఇప్పటి నుంచే 2024వ సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని అందరూ భావిస్తున్నారు. 2023లో ఎదుర్కొన్న అవరోధాలు, కష్టాలు కొత్త ఏడాదిలో రాకూడదని కోరుకుంటూ న్యూ ఇయర్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత ఏడాదిలో చివరి రోజుకు ఓ స్పెషాలిటీ ఉందంట. అదేనండి ఈ నెల 31వ తేదీ. ఆ రోజులో అంత స్పెషల్ ఏముంది? అన్ని రోజుల్లానే కదా అది కూడా అనుకుంటున్నారా? కాదు, ఆ డేట్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో మనం కూడా తెలుసుకుందాం. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా, కాలం రోజురోజుకు మారుతున్నా మనలో చాలామంది న్యూమరాలజీని బలంగా నమ్ముతూ ఉంటారు. దానికి తగ్గట్టుగా పేర్లను సైతం మార్చుకున్న వారు ఉన్నారు. అయితే ఈ న్యూమరాలజీ ప్రకారం ఈ నెల చివరి రోజు 12/31/2023 తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో నెల, తేదీ మరియు సంవత్సరానికి ఒకసారి నిశితంగా పరిశీలించండి. 123 123 అని కనిపిస్తుంది. సాధారణంగా న్యూమరాలజీ ప్రకారం 123 అనే నంబర్స్ ఏదైనా కొత్త ప్రారంభానికి సూచనగా భావిస్తుంటారట. అలాగే 123 123 ఈ విధంగా ఉండే వరుస సంఖ్యలను దేవతల సంఖ్యలని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. మామూలుగా న్యూమరాలజీ ప్రకారం ప్రతి నంబర్కు ఓ అర్థం ఉంటుంది. ఆ తరహాలోనే 123లోని ప్రతి అంకెకు అర్థాలుంటాయట. ఇందులో ముందుగా నంబర్ 1 అనేది ఎల్లప్పుడూ ప్రారంభాన్ని సూచిస్తుందన్న సంగతి దాదాపు అందరికీ తెలిసిందే. తరువాత నంబర్ 2 ఈ అంకె భావోద్వేగాలను సూచించడంతో పాటు ఆనందకరమైనదని న్యూమరాలజీ నిపుణులు వర్ణిస్తున్నారు. ఇక నంబర్ 3 ఈ అంకె ఏదైనా నేర్చుకోవడాన్ని లేదా ఎదుగుదలను సూచిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ 3 అంకెలను కలిపితే మొత్తం నంబర్ 6 వస్తుంది. నంబర్ 6 సమతుల్యత, ప్రేమలకు చిహ్నంగా ఈ అంకెను చెబుతుంటారు నిపుణులు. అలాగే 12, 23, 31లుగా చూసినప్పుడు 12, 23 నంబర్లు స్థిరమైన శక్తికి నిర్వచనంగా నిలుస్తాయి. 31 మాత్రం అనుకున్నట్లు జరగడం లేదు అనే అర్థాన్ని సూచిస్తున్న నేపథ్యంలో కాస్త జాగ్రత్త ఉండాలని న్యూమరాలజీ నిపుణులు సూచిస్తున్నారు. కొత్త ప్రారంభాన్ని సూచిస్తున్న ఈ ఏడాది ఆఖరు తేదీ ఇంత ప్రత్యేకతను సంతరించుకోవడంతో దీనికి సంబంధించిన వీడియోలు, న్యూస్ మరియు మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే 2024 కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందుకు అందరూ సమాయత్తమయ్యారు. అయితే న్యూమరాలజీ ప్రకారం 2024 నంబర్ శక్తిని, వెలుగును సూచిస్తోందట. ఈ నేపథ్యంలో గడిచిన సంవత్సరంలో చేదు అనుభవాలను పక్కన పెట్టి న్యూ ఇయర్ను స్వాగతించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడంతో పాటు వాటి సాధన దిశగా అడుగులు వేస్తూ సరికొత్త ఆశలతో, ఆశయాలతో ముందుకు నడవాలని మనం కూడా కోరుకుందాం.